మనకి ఈ సెకండ్ వీక్ మన వ్యాలెట్లో మనం మ్యాక్సిమం మన పొంగల్ నాటికి మన వ్యాలెట్లో డాలర్స్ చూస్తాము అనేది ఇక్కడ కనిపిస్తుంది ఇక్కడ ఉన్నటువంటి పరిస్థితులు. అందుకని ప్రతి పౌండర్ కూడా మీరు వెయిట్ చేయండి, ఓపిక పట్టండి. ఎవరైతే చెప్తే తీసుకొని అట్లా వస్తాయంట, ఇట్లా వస్తాయంట, అప్పుడు వస్తుందంట, ఇప్పుడు ఇవన్నీ కాదు. మీకు తెలిసిందే ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం గ్యాదర్ చేసుకోండి. అంతేగాని ఎవరో ఏం చెప్పింది దాన్ని చూసి భయపడద్దు. వాళ్ళు చెప్పారు ఇట్లా, యూట్యూబ్లో అట్లా వచ్చింది, అవి విని ఎప్పుడు కూడా మోసపోవద్దు. ఆన్ పేస్ 100కి 1000% ఈ మంత్లోనే మనకి మనీ ఇవ్వబోతుంది. ప్రతి ఒక్కరు కూడా ఈ మంత్లోనే మనకి డాలర్స్ మన వ్యాలెట్లో మనం తీసుకోబోతున్నాం కూడా. సెకండ్ వీక్ నాటికి మనం ప్రతి ఒక్కరు కూడా మన బోనస్లు వ్యాలెట్ చూడబోతున్నాం. మాకు తెలిసిన ఇన్ఫర్మేషన్ మ్యాక్సిమం ప్రతి ఒక్కరికి ఈ మంత్లో వచ్చిన కమిషన్స్ డాలర్స్ అన్నీ కూడా ఇన్కమ్ మొత్తం కూడా మనం తీసుకోబోయేది థర్డ్ వీక్ 3వ వారం నుంచి, అంటే దాదాపు 20వ తేదీ పైన మనకి మన అకౌంట్స్కి తీసుకునే అవకాశం కూడా కంపెనీ కల్పించబోతుంది. వీటన్నిటినీ దృష్టిలో పెట్టుకొని ప్రతి పౌండర్ కూడా హ్యాపీగా ఆనందంగా ఉండండి. అంతేగాని భయపడాల్సిన పని లేదు. ఎవడో ఏదో అన్నాడని మీరెవరు భయపడాల్సిన అవసరం లేదండి. ఆన్ పేస్ అనేది 100కి 1000% మనకి ఈ ఆర్థిక స్వేచ్ఛ ఇస్తుంది. ఇది పర్మనెంట్ కంపెనీ, ఫర్ ఎవర్ ఉండే కంపెనీ. దీనికి ఎప్పటికి కూడా నెవర్ ఎండ్, ఎప్పటికీ ఎండ్ అనేది లేదు. దీనికి వన్స్ స్టార్ట్ అవ్వటం వరకు మన ఓపికకి మన సహనానికి పరీక్ష పెట్టింది. కానీ స్టార్ట్ అవ్వటం లేట్ అయింది. ఎన్నో అవాంతరాలు, ఇబ్బందులు, ఎన్నో ప్రాబ్లమ్స్ ఫేస్ చేసి అన్నిటిని ఎదిరించి ఈరోజు విజయ పదం వైపు ఆన్ పేస్ నడిపించారు మన సీఈఓ గారు. ఎందుకంటే ఎన్ని కష్టాలు వచ్చినా, ఎన్ని ప్రాబ్లమ్స్ వచ్చినా, ఎన్ని అవాంతరాలు వచ్చినా కూడా వాటన్నిటిని అధిగమించి ఈరోజు 2.0 వెర్షన్ని మన ముందుకు తీసుకురావడానికి ఆయన చేసిన అహర్నిశలు కృషి చాలా అమోఘం. ఎందుకంటే 2.0 వెర్షన్ వచ్చే వరకు కూడా ఆయన నిద్రపోలేదు. దాన్ని కంప్లీట్ చేసి ఈరోజు దాన్ని పట్టాలకి ఇచ్చేదానికి, పబ్లిక్లోకి లాంచ్ చేసేదానికి ఈరోజు సర్వ ప్రయత్నాలు చేసి మన ముందుకు తీసుకురాబోతున్నారు. ఈ జనవరి మంత్లోనే మన ఆన్ పేస్ 100% వస్తుంది. మై డియర్ పౌండర్, నమ్మండి, నమ్మకంగా ఉండండి, ఓపికగా ఉండండి. ఈ మంత్లో మనం ఆన్ పేస్ ఫలాల్ని చవి చూస్తాం. వాటిని హ్యాపీగా మనం అనుభవించి ఎంజాయ్ చేస్తాం. దీన్ని మీరందరూ కూడా నమ్మాలని ప్రతి ఒక్కరు కూడా, ఎందుకంటే కొంతమంది రకరకాలుగా మాట్లాడే వాళ్ళు ఉంటారు. ఎందుకంటే మనకున్న ఇన్ఫర్మేషన్లో, ఎందుకంటే తెలుగు రాష్ట్రాల్లో ఇన్ని లక్షల టీముని మనం సంపాదించుకున్నాం. వీళ్ళందరూ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఇచ్చే బాధ్యత కూడా మన మీద ఉంది. కాబట్టి ఆ సందర్భంగా మీకు అంతా తెలియజేస్తూ ఈరోజు ఈ కొత్త సంవత్సరానికి మీ అందరూ కూడా మరొకసారి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలియజేస్తూ హ్యాపీగా ఈ సంవత్సరం మీరు మంచి ఆర్థిక ఇబ్బందులు తొలగించుకొని ఆర్థిక స్వేచ్ఛతో ఉండాలని కోరుకుంటూ నా యొక్క డిస్కషన్ ముగిస్తున్నాను. జై హింద్.